న్యూస్ మియాపూర్ భూదందాపై దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో కీలక నిందితులు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ట్రినిటీ డైరెక్టర్ పార్థసారథి, సువిశాల్ డైరెక్టర్ శర్మను పోలీస్ కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి కోర్టు. 3 రోజుల పాటు ప్రశ్నించి జైల్లో హాజరుపరచాలని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో నిందితులను ప్రశ్నించాలని కోర్టు సూచించింది. మియాపూర్ భూదందాపై దర్యాప్తు స్పీడ్ అందుకుంది. ఈ కేసులో కీలక నిందితులు సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావు, ట్రినిటీ డైరెక్టర్ పార్థసారథి, సువిశాల్ డైరెక్టర్ శర్మను పోలీస్ కస్టడీకి అనుమతించింది రంగారెడ్డి కోర్టు. 3 రోజుల పాటు ప్రశ్నించి జైల్లో హాజరుపరచాలని ఆదేశించింది. న్యాయవాదుల సమక్షంలో నిందితులను ప్రశ్నించాలని కోర్టు సూచించింది. విశాఖ భూ కుంభకోణంలో పాత్రదారుల పని పట్టేందుకు సిద్ధమైంది రెవెన్యూ యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించిన భూ కుంభకోణంలో పాత్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అన్న దానిపై కూపీలాగుతున్నారు. ఇప్పటికే కలెక్టర్ నివేదిక అక్రమార్కుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇదే అంశంపై విశాఖకొచ్చిన సర్వే అండ్ ల్యాండ్ సెటిల్మెంట్ కమిషనర్ విజయ్ మోహన్ తహసీల్దార్లు, సర్వేయర్లతో కీలక సమావేశం నిర్వహించారు. రికార్డుల గల్లంతు, ట్యాంపరింగ్ పై చర్చించారు. అటు విశాఖ భూ కుంభకోణంపై డీటెయిల్ రిపోర్ట్ను సిద్ధం చేశారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ఈ రిపోర్ట్ను ఇప్పటికే సీఎం కార్యాలయానికి అందజేశారు కలెక్టర్. ల్యాండ్ రికార్డుల ట్యాంపరింగ్తో పాటు రికార్డుల గల్లంతుపై పూర్తి నివేదికను సిద్ధం చేశారు. అంతేకాదు, రికార్డుల ట్యాంపరింగ్ వాస్తవాలను మధ్యాహ్నం మీడియా వెల్లడిస్తామన్నారు కలెక్టర్ ప్రవీణ్ కుమార్.